ఎవరినో చూసి వైష్ణవమ్మ జమీందారు గారి కూతురులాగానే ఉందని చెప్పి ఏదేదో మాట్లాడతారేంటి? నేను మాట్లాడేది అబద్ధం కాదు కాంతారావు, పచ్చి నిజం. నేను జమీందారు గారి కూతురుని చూశాను. ఆ అమ్మాయి ఖచ్చితంగా జమీందారు గారి కూతురే. అంటే మా లత జమీందారు గారి కూతురని లాయర్కి తెలిసిపోయిందా? చూడండి సార్, ఎవరినో చూసి మీరు ఏదో అనుకుంటున్నారు. మళ్ళీ మా కాంతమ్మ కనిపించారంటే మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల పరిసరాల్లో కనిపించకండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్తాను. జమీందారు గారి కూతురు కోసం 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వీరనారాయణ గారికి ఆయన కూతుళ్ళు ఎక్కడున్నారో చెప్పి తీరుతాను. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు! ఓర్ నాయనో, లత మా దగ్గరే పెరుగుతుందన్న విషయం ఆ వీరనారాయణ గనక తెలిసిపోయిందంటే మమ్మల్ని అందరినీ ముక్కలు ముక్కలుగా నరికేసైనా సరే లతను తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడేనే అనవసరంగా వదిలేసినట్టున్నాను. ఏట్లతమ్మా ఆ కన్నీళ్ళేటి? ఏమో అక్క, నీ కాలుకైన గాయాన్ని చూస్తుంటే నా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదు. మీ ఇద్దరి మధ్య ఏదో తెలియని బంధం ఉన్నట్టుంది. అందుకే నీ కాలికి గాయమైతే నేను స్పందించేలోపే లత స్పందించింది. కన్న తల్లి కళ్ళల్లోంచి, కట్టుకున్న భర్త కళ్ళల్లోంచి కన్నీళ్లు రాకముందే తన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చాయి. ఏ జన్మబంధము, ఏ రుణానుబంధము. అవును బావా, ఈ లత నన్ను ఏ సమయంలో అక్క అని పిలిచిందో ఆ సమయం నుంచి ఇది నాకు దేవుడిచ్చిన సెల్లెలుగా అయిపోయింది. అమ్మా, మీ అక్క చెల్లెళ్ళ అనుబంధం ఆపితే మా పనులు మేం చూసుకుంటాం. హలో కాంతమ్మత్త, సాయంత్రం శోభనం ఏర్పాట్లు చేసుకొని నీకోసం ఎదురు చూస్తా ఉంటానే. బేకొచ్చే వచ్చేటప్పుడు మల్లెపూలు తేవడం మర్చిపోకు. బావా, వెళ్దామా? ఒసే నీలాంబరి, శోభనం ఆపుతానన్నావు కదే, కానీ ఇదేంటి సాయంత్రం తొందరగా రమ్మంటుంది? నువ్వేం కంగారు పడకమ్మా. అది కంత్రి అయితే నేను పరమ కంత్రిని. సాయంత్రం దానింటికి వెళ్తాం. శోభనం ఎలా జరుగుతుందో అది చూద్దాం. నానా, కాఫీ తీసుకుందా? అక్కడ పెట్టమ్మా. అమ్మా, ఇదిగో కాఫీ తీసుకో. మీ అల్లుడి గారికి ఇస్తానులేవే, ఇంకా నిద్ర లేవలేదు. పాస్ ముద్దని తాగుతాడా ఏంటి? ఇందా తీసుకో, నువ్వు తాగు. ఏంటిది?
చూసావా, ఇప్పటికి 10 సార్లు నిద్ర లేపాను, లేవనే లేదు. మా అమ్మ కాఫీ తాగానే ఎవరో కొట్టినట్టే లేసావు. ఏంటి అది? కాఫీ తాగుతున్న సౌండా? అమ్మో, ఇలాంటి సౌండ్ నేనెప్పుడు వినలేదే. ఇదే ఉంది, ఇంకా సాన సౌండ్లు వింటావులే గాని నువ్వు కాఫీ తాగాక పళ్ళు తోముకుంటావా, పళ్ళు తోముకున్నాక కాఫీ తాగుతావా? మనకి చిన్నప్పటి నుంచి బెడ్ కాఫీ అలవాటు. కాఫీ తాగుతాను. తాగు. ఏంటిది? అమ్మా నాన్న ఉన్నారు, వదులు. అరే వదులు, ఏడ్చేస్తున్నావు? అవతల అమ్మా నాన్న ఉన్నారు, చూసావుగా. ఉంటే ఉండని. అయినా నేనేమన్నా పక్కింటి అమ్మాయి చేపట్టుకున్నానా ఏంటి? నా పెళ్ళం చేయగా పట్టుకున్నాను. నాకు నిద్ర లేవగానే కాఫీ తాగడం ఎలా అలవాటు, నిద్ర లేవగానే ముద్దివ్వడం కూడా అంతే అలవాటు. అట్టాగా. మీ ఇంట్లో పొద్దునేలేసి ఎవరికిచ్చేవాడివమ్మా ముద్దులు? పని మనుషులకా, వంట మనుషులకా? ఓయ్, అలవాటు అని చెప్పాను గాని పెళ్లికి ముందని చెప్పానా? ఇప్పుడిప్పుడే కొత్తగా కొత్త కొత్త అలవాట్లు వస్తాయన్నమాట. అలవాట్లన్నీ నువ్వే తీర్చాలి మరి. అరే ఏంటిది? అవతల అమ్మ నాన్న ఉన్నారని చెప్పానా? ఇప్పుడేంటి, మీ అమ్మా నాన్నల ముందే నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను. సాలే బడాయ్. మా అమ్మ నాన్న చూసారంటే కనపడ్డ సోటల్లో ఎగితాల్సేస్తుంటారు. వాళ్ళకి తెలియకుండా ముద్దు పెట్టుకుంటాను. పందెం ఎంత? చాలే అమ్మా, నాకే పందాలే వద్దు, నేను వెళ్తున్నాను. అమ్మా, చిట్టి కళ్ళలో నలకబడిన చిట్టి. అమ్మడేవరు బావా, నువ్వు మామూలుడివి కాదులే. చిట్టి వచ్చి కొంచెం ఊదవా ప్లీజ్. నీ కంట్లో నలకపడితే నువ్వే ఊదుకో, నాకు అవతల బోల్డని పనులున్నాయి. అదేటమ్మా, ఎవరు కళ్ళల్లో ఊదుకోగలరా? కరెక్ట్ గా చెప్పారు మావయ్య. చిట్టమ్మా రా, చిట్టమ్మా వచ్చి ఊదవా ప్లీజ్. నీకు అసలు విషయం తెలియక ఎల్లు ఎల్లు అని నడుతా ఉన్నారు. త్వరగా రా చిట్టమ్మా. సాలే బడాయ్. ఏ కంట్లో పడింది? ఈ కంట్లో పడింది. ఏదేది? పోయిందా? నలకబడింది ఈ కంట్లో అయితే ముక్కు మీద ఊదితే ఎలా పోద్ది చిట్టమ్మా? కంట్లో ఊదు. నువ్వు నోర్మేవే, అసలు విషయం తెలిసి సావదు, ఊరికే సంపుతూ ఉంటావు. ఏ కంట్లో పడింది? ఈ కంట్లో.
చెప్పాను కదా, మా మావయ్య అత్తగారు ఉండగానే నీకు ముద్దు పెడతానని. సాధించావులే గొప్ప ఘనకార్యం. పెళ్ళానికి ముద్దు పెట్టడం కూడా గొప్పతనమేనా? ముద్దు పెట్టడం గొప్ప కాదు, ఇలా అత్తయ్య మావయ్య వాళ్ళు ఉండగా వాళ్ళకి తెలియకుండా పెడతానన్నాను చూసావా, అది గొప్ప విషయం. చూడు ఎలా పెడతాను. ఏటా సౌండ్? ఏటే పేపర్ చదవాలా? ఏటి కనబడుతుందని చదవాలా? ఎప్పటిదాకా చదివాను, ఏదన్నా కనబడింది ఏంటి? గుడ్డోడు ఎప్పుడన్నా పేపర్ చదవడం చూసావా? ఏటి నువ్వు చదివితే నేనేనాలా? బాగుంది. గుడ్డోడేమో పేపర్ చదవడం, మోగదేమో పేపర్ చదివి వినిపించడం. చాలా బాగుంది కానీ చదువు. ఏటి 2 కార్ల మధ్య జరిగిన ప్రమాదంలో 2 మరణించారా? నువ్వు మోగ వార్తలు చదివితే నేను దుర్మార్గం పాలవుతాను. చదివింది ఆపవే. మళ్ళీ ఏటే? ఎందాక నుంచి ముద్దుల సౌండ్లు ఆడి నుంచి వస్తున్నాయి అని ఆలోచిస్తున్నాను. నీకాడి నుంచి వస్తున్నాయా? నీకేం తెగులు పుట్టిందే? చేతి మీద ముద్దెట్టేస్తున్నావు ఏంటి? కొంచెం కూడా సిగ్గులేదు బా. చిటి 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 ఏదో అయ్యింది దీనికి ఇయ్యాల. అమ్మయ్య, మొత్తానికి నా భార్య గారు మన రవిచంద్ర శోభనానికి వెళ్ళటానికి అంగీకరించారు. మనం వెళ్తుంది ఆ శోభనం జరిపించడానికి కాదు, ఆపడానికి. ఆపడానికా? ఎందుకు? అంటే ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవంటండి, అందుకే ఆపాలనుకుంటున్నాం. అదేంటి, మా నాన్న ముహూర్తాలు ఉన్నాయని చెప్పాడు. దాని గురించే మాట్లాడడానికి వెళ్తున్నాం. మీరేం కంగారు పడకండి అల్లుడు గారు. ఎవరికి ఫోన్ చేస్తున్నారు భార్య గారు? ఇంకెవరికి? ఆ పుల్లిరాజుగాడికి. ఇప్పుడు వాడికెందుకండి? వాడికెందుకు అంటారేంటి? ఆ లాయర్ గాడిని తీసుకెళ్లి ఏ నదిలోనో పడేరా అంటే మూటలో నుంచి వాడు తప్పించుకునేలా చేశాడు కదా, అందుకు. అమ్మో, ఆ కాంతం ఫోన్ చేస్తుందిరా. ఏం చెప్పంటావు? ఏం చెప్తావు బావా? ఎప్పుడు చెప్పినట్టు అలా అని చెప్పు. నిన్ను అడిగా చూడు. హలో కాంతమ్మ గారు, నమస్కారం అండి. అడ్డగాడిదా, దున్నపోతూ, నేనేం చెప్పాను నువ్వేం చేశావురా? ఏమైందమ్మా? ఇంకేమవ్వాలరా? ఆ లాయర్ గాడిని తీసుకెళ్లి నదిలో పారేరా అంటే మా ఇంట్లోనే వదిలేసి వెళ్తావా?
ఏంటమ్మా లాయర్ ఇంట్లో ఉన్నాడా? అవునరా, నా కంటి ముందు నుంచే పారిపోయాడు. అయ్య బాబోయ్, అంటే మా అనుమానం నిజమేనమ్మా? అనుమానమా? అవునమ్మా, ఆ లాయరు మామూలుడు కాదు, మహామంత్రగాడు. మంత్రగాడా? నిజమమ్మా, మేం మూట కట్టు తీసుకొచ్చి చెరులో వేసాం, అంతే మునిగిపోవాల్సింది పోయి వాడు పైకి తేలిపోయాడమ్మా. నీటిలో వేస్తే తేలడమేంట్రా దరిద్ర పెదవా? అయ్యో, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. అనుమానం వచ్చి మూటిప్ప తీసి చూసాం, ఆడంటనే బట్టల్లా మారిపోయాడు. ఆ? బట్టలుగా మారిపోయాడా? అవునమ్మా, మా కళ్ళారా చూసాం. మీరు మాత్రం ఆ లాయర్తో పెట్టుకోబాకండి. పొరపాటున మీరు ఆ లాయర్తో పెట్టుకున్నారనుకో, మిమ్మల్ని చీరలాగో చుడీదార్ లాగానో మార్చేస్తాడు. ఏడ్చావు చచ్చెదవా. అసలు మీరు ఏ మూట అనుకొని ఏ మూటని పట్టుకెళ్లారా? అదేంటమ్మా, లాయర్నే కదమ్మా మూట కట్టుకొని తీసుకొచ్చాం. మీ బొంద, మీరు ఏ మూట అనుకొని ఏ మూటని పట్టుకుని పోయినట్టున్నారు. అందుకే అందులో లాయర్కి బదులు బట్టలున్నాయి. అవునమ్మోయ్, మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు డౌటింగ్ వస్తా ఉంది. సిట్టి కూడా ఓ మూట అట్టుకొచ్చింది. బహుశా అప్పుడే ఆ మూటలు మారిపోయి ఉంటాయి. చిట్టెమ్మ మూట పట్టుకొని వచ్చిందా? అవునమ్మా. ఇదిగో మీ మూట మీరు అట్టుకెళ్ళండి, నా మూట నేను అట్టుకెళ్తాను. పద పద. అదమ్మా, కథ మొత్తం అర్థమైపోయింది. ఆ లాయర్ గాడిని తప్పించి మీకు ఆ బట్టల మూట అంటగట్టిందా చిట్టెమ్మ? ఆ చిట్టెమ్మ అమ్మా? ఇంకా అనుమానమా? ఆ లాయర్ గాడు తప్పించుకోవడానికి మీ చేతికి ఆ బట్టల మూట రావడానికి కారణం ఆ చిట్టమ్మేరా. ఊరంతా వెతకండి. ఆ లాయర్ గాడు ఎక్కడ దొరికినా చంపేసి నాకు ఫోన్ చేయండి. అర్థమైందా? అట్టగానమ్మా, ఉంటానమ్మా. పదరా. పద బావా. అత్తయ్య, నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది అత్తయ్య. దేనికి? నువ్వు మనుషుల ప్రాణాలు కూడా తీర్తవేటి? చెప్పా కదా, ఆ లాయర్ గాడు నాకు 25 లక్షలు ఎగ్గొట్టాడు. నన్ను మోసం చేస్తే ఎంత దూరమైనా వెళ్తాను. ఏ బాబోయ్, అయితే నీతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి అత్తయ్యోయ్. అమ్మా, ఆ సర్ఫ్ పట్టుకురాయే. హలో నాన్న రవిచంద్ర, నేను మీ అమ్మ, మీ అక్క, మీ బావ, మీ అత్తగారింటికి వచ్చేస్తున్నాం. ఓ అలాగా, రండి అన్న. మేము కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఎలాగో ఇంటికే వెళ్తున్నాం కదా, ఫోన్ చేసి చెప్పాలా? అంటే చెబితే వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళు ఉంటారు కదండి. అబ్బో, వెళ్ళేది మహారాజా వారి ప్యాలెస్ కి. మన కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తారు మరి.
ఆ ముష్టి ఫ్యామిలీకి మనం వెళ్ళడమే ఎక్కువ. ఇదిగో అతయ్య, అప్పుడంటే మీరు మేము వేరు వేరు, ఇప్పుడు అలా కాదు కదా. నేనేమో మీ ఇంటల్లుడిని, మీ అబ్బాయి ఏమో మా ఇంటల్లుడు. కాస్తంత మర్యాద ఇచ్చిపుచ్చుకోండి.